నమస్తే. నేను మీ శౌర్య. సో, చాలా రోజుల నుంచి గూడా మనము బ్యాంక్ అకౌంట్ నంబర్స్, అలాగే ఫోన్ నంబర్ చేంజింగ్స్, వెహికల్ నంబర్స్, నేమ్స్ గురించి ఇలా అన్నింటి మీద చాలా మంచి నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాము. అయితే చాలామంది ఏంటంటే ఫోన్ నంబర్ కలవడం లేదు, గురువుగారితో మాట్లాడడం కుదరడం లేదు అంటూ ఉన్నారు. అండ్ స్క్రీన్ మీద నంబర్ వేస్తున్నా గూడా కాంటాక్ట్ నంబర్ పంపించగలరా అని గూడా చాలామంది కింద కామెంట్ చేస్తూ ఉన్నారు. సో, మీరు వీడియో స్క్రోల్ అయినప్పుడే చూసుకోండి, అక్కడ అది గురువుగారి పర్సనల్ నంబర్. సో, మీరు వారితో డైరెక్ట్‌గా అపాయింట్మెంట్ తీసుకొని మీరు నేరుగా మాట్లాడొచ్చు. కంపెనీ నెంబర్ కాదు అది. సో, రెడ్ టీవీ నెంబర్ అయితే కాదు. మీరు డైరెక్ట్‌గా గురువుగారి నెంబర్‌కి కనెక్ట్ అవుతారు. సో, మీ ప్రాబ్లమ్ నేరుగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబర్స్ చేంజ్ చేయడం కోసం చాలామంది కాల్ చేశారు. సో, ఇది అందుకనే మళ్ళీ ఇంకొకసారి వీడియో చేస్తూ ఉన్నాము. ఏమేమి అవసరమవుతాయి బ్యాంక్ అకౌంట్ చేంజింగ్‌కి ఇవన్నీ కూడా మీరు పర్సనల్‌గానే ఆయనతో చెప్పండి. వారి దగ్గర ఇవన్నీ కూడా పర్సనల్ విషయాలన్నీ కూడా గోప్యంగానే ఉంటాయి. అవి మాకు కూడా సంబంధం ఉండదు. వారి దగ్గరే ఉంటే మాకు కూడా చెప్పరవి. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే గురువుగారు. నమస్తే సౌర్య గారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేంజ్ చేసుకోవడం ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుతూ ఉన్నారు. అండ్ చేంజ్ చేసుకోవడం వల్ల నిజంగానే మనకి రిజల్ట్స్ ఉంటాయా అని కొంతమంది డౌట్ రైజ్ చేశారు. కొంతమంది చేంజ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మాకు చాలా బాగుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో, అందరికీ కూడా ఈ వీడియోలో కొంచెం అడిషనల్ సమాచారం. సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు వాడుతున్నది ఒకసారి చూడండి. జనరల్ గా సో మీరు వాడుతున్న దాంట్లో అన్ని సున్నాలే ఉంటాయి, దాదాపు సున్నాలే ఉంటాయి కామన్ గా. సో శాస్త్రం ఏం చెప్తుందంటే న్యూమరాలజికల్ పరిభాషలో ఉన్న బలరేఖల ప్రకారం 4, 5, 6 స్థానాలలో ఒకవేళ మీ అకౌంట్లో సున్నాలు ఉంటే మాత్రం ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్యాంక్ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయలేదు, నిలబడింపలేదు, అక్కడ నిలబడదు అని చెప్పేసి అంటారు. ఎందుకనంటే ఆ స్థానాలు చాలా వైబ్రేటెడ్. 4 అంటే కుబేర స్థానం, బ్యాంక్ బ్యాలెన్స్ మేనేజ్ చేసేది. 5 అంటే మీకు బిజినెస్ స్థానం, మీరు చేస్తున్న వ్యాపారం ద్వారా రాబడిని తీసుకొచ్చేది. 6వ స్థానం మనీ ఫ్లోని పెంచేది, డబ్బులు మీ దగ్గరికి రావడం పోవటాన్ని పెంచేది. ఈ స్థానాలలో మీరు సున్నా పెట్టుకున్నారు అనుకోండి, ఆ 3 వైబ్రేషన్లు సున్నాలు అవుతాయి. కాబట్టి మీ అకౌంట్ డెడ్ అయిపోద్ది. అక్కడ మీరు అందులో డబ్బులు వేయలేరు, తీయలేరు, వేసినా నిలబడవు, వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ అకౌంట్ని ఒకసారి పేపర్ మీద రాయండి. రాసి 1, 2, 3, 4 4వ స్థానం దగ్గర చూడండి, చెక్ చేయండి. సున్నా ఉన్నదా, వేరే నెంబర్ ఏదైనా ఉందా. 5వ నెంబర్ పక్క నెంబరే, సున్నా ఉందా, వేరే ఉందా. 6వ నెంబర్ ఏముంది చూడండి. ఇలా చూసినప్పుడు మీకు ఏమైందంటే ఆ స్థానాలు సుస్థిరంగా ఉన్నాయో లేవో మీకు తెలిసిపోతుంది. ఇట్ ఈస్ నెంబర్ 1 రూల్. దీంట్లో ఇంకా అత్యధిక ప్రామాణికం ఏంటంటే మీరు అకౌంట్ నెంబర్ రాయగానే దాన్ని అంతా టోటల్ చేయండి. టోటల్ చేసేస్తే మీ లక్కీ నెంబర్ రావాలి. మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మీకు లక్కీ నెంబర్ చెప్తాం. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటే మీరు చూసుకోవచ్చు. ఇదంతా ఎందుకు మీరు కావాలంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాకు పెట్టండి. ఇట్స్ వెరీ ప్రైవసీ. రెడ్ టీవీ కానివ్వండి, కుబేర నెంబర్స్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, వెరీ ప్రైవసీ లా కోడ్. మీకు ఎలాంటి సైబర్ క్రైమ్స్ రిజిస్టర్డ్ కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాకు పంపించినా దాన్ని మేము డీకోడ్ చేసి చెప్తాం, ఎక్కడెక్కడ ఏ నెంబర్ ఉంది, ఏ నెంబర్ లేదు. సో దాన్ని మీకు పర్ఫెక్ట్ నెంబర్ ఎలా తీసుకోవటం అనేది చాలా సింపుల్, ఈజీ. నీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. విజయవాడలో ఒక పర్సన్ 1 అవర్ లోపల అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 తీసుకున్నాడు. మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 లింక్ చేసి తీసుకున్నాడు. అంటే మొబైల్ నెంబర్ తీసుకోవడానికి 1/2 అవర్ పడుతుంది యాక్టివేట్ కావడానికి. వెంటనే మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు. ఇది నిజమేనా, ఎక్కడ సాధ్యపడుతుంది ఏంటి అని అంటే ప్రామాణికం వచ్చి బ్యాంక్ మేనేజర్. మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ బ్యాంక్ మీకు బ్యాంక్ పేరు చెప్తాం మేము. మేనేజర్ దగ్గరికి వెళ్ళి కలవండి, కలిసి మాట్లాడి ఇలా తీసుకోవచ్చు అంట, నా పేరే చెప్పండి, బాబా ప్రసాద్ గారు చెప్తున్నట్టు తీసుకోవచ్చా, నిజమేనా, న్యూమరాలజిస్ట్ అంట, అవైలబిలిటీ ఉందా, వాస్తవమైన ఇది, ఇందులో మోసం ఉందా. మేనేజర్ చెప్పేది అయితే నిజమే ఉంటుంది కదా. చెప్పిన తర్వాత మీరు అప్పుడు నాతో ఇంటరాక్ట్ కానీ మీకు ఏ నెంబర్ ఇవ్వాలో నేను ఇచ్చేస్తాను. సున్నాలు లేకుండా మీకు పర్ఫెక్ట్ నెంబర్ టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ వచ్చేటట్టుగా. 4, 5, 6 స్థానాల సున్నాలు లేకుండా, రిపీటెడ్ నెంబర్లు ఎక్కువ సార్లు లేకుండా, లాస్ట్లో 1, 2, 3, 4, 5, 6 లేదా 4, 5, 6 కంపల్సరీ ఉంటుంది మీకు. రిపీటెడ్ నెంబర్స్ లేకుండా అన్ని నెంబర్స్ ఉంటాయట్టుగా, ఆల్ నెంబర్స్, యూనివర్స్లో ఉన్న అన్ని నెంబర్లు మీ అకౌంట్ నెంబర్లో ఉండాలి. అలా ఇస్తూ మీ మొబైల్ నెంబర్ ఎట్లాగా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటారు కాబట్టి దాన్ని దీనికి లింక్ చేస్తూ అప్పుడు మీకు ఇచ్చేస్తాం. దాని వైబ్రేషన్ ఎలా ఉంటుందో రుచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మీరు కూడా టేస్ట్ చేయవచ్చు. ఎస్. సో కాబట్టి ఇట్ ఇస్ క్లియర్, ఇది క్రిస్టల్ క్లియర్, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. జస్ట్ ఎవరికి డబ్బులు ఇచ్చేయలేదు, మళ్ళీ దీంట్లో మీరు ఎవ్వరికి డబ్బులు ఇచ్చేయలేదు. మీ అమౌంట్ మీరే బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ చేసుకుని అకౌంట్ నెంబర్ ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎందుకు ఆడకూడదు, ఈ ఆప్షన్ ఉంది, దీన్ని ఎందుకు తీసుకోకూడదు, తీసుకోవచ్చుగా. సో దీంట్లో ఏం ప్రాబ్లం లేదు, మీకు ఇబ్బంది జరిగేది కూడా ఏమి లేదు. అవైలబిలిటీ ఇస్ దేర్, ఎక్కడ మోసం జరిగే ఛాన్స్ లేదు. మీరు నాకు డబ్బులు పంపితే మీ డబ్బులు నేను కొట్టేసి మీకు ఫోన్ ఎత్తకుంటే ఏమి ఉండను. సో బ్యాంకు వాళ్ళకి డబ్బులు ఇస్తే మీ అకౌంట్లో జమ చేసేస్తారు. ఇంకా మీకు ఏం ఇక్కడ అన్యాయం ఏం జరిగింది,
కాబట్టి నిజాన్ని డైరెక్ట్ నిశ్చితంగా అప్రోచ్ ఉంది. ఎంత అంతే, డైరెక్ట్ అప్రోచ్ అయిపోయి మీరు మంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోండి. సూపర్గా ఉండాలి, అన్ని నెంబర్లు ఉండాలి, లాస్ట్లో 4, 5, 6 ఉండాలి. టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ రావాలి. 4, 5, 6 స్థానాలు అసలు సున్నాలే ఉండదు, మీ అకౌంట్లో సున్నాలే ఉండదు అసలు. అలా తీసుకోండి, సూపర్గా మీకు సెట్ అయిపోద్ది. అంటే వీళ్ళు ఇప్పుడు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటారు కదా, అవును అదే మొబైల్ నెంబర్ని యాజ్ ఈజీగా మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తాం. సూపర్గా ఉంటుంది, మామూలుగా చెప్పుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది, అవును కొంచెం మనకు కూడా గుర్తుంటుంది. దాన్నే మనం మై చాయిస్ మై అకౌంట్ అంటున్నాం. సో ఇది మీకు ఇష్టమైంది, మీ మనసుకు నచ్చింది తీసుకుంటే మీ వైబ్రేషన్ కూడా మనసుకు నచ్చినట్టుగా పాజిటివ్ వేలో మారిపోద్ది, ఆటోమేటిక్గా చూసుకోవచ్చు. సో గురుగారు ఇది మనకి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే మనకి ఇది మనం తెలుగులోనే అవును. చెప్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటారు. సో అంటే వాళ్ళకి అవైలబిలిటీ తెలంగాణ అండ్ ఏపీలో కూడా ఉంటుందా బ్యాంక్ అకౌంట్? అన్నీ ఉన్నాయి మేడం. పంజాబ్ లో కూడా రీసెంట్ గా, అంటే మన తెలుగు అయితేనే పాపం సైనికుడు పంజాబ్ లో సెటిల్ అయ్యాడు. ఈ బ్యాంక్స్ అక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే బ్యాంక్స్, బ్యాంక్ ఇప్పుడు పెద్ద బ్యాంకులు ఉంటాయి, పేర్లు చెప్పకూడదు, పెద్ద పెద్ద బ్యాంకులు ఉంటాయి, నెట్వర్క్ ఉన్న బ్యాంకులు ఉంటాయి, దీంట్లో ఇస్తారు వాళ్ళు, తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నేను పంజాబ్ లో ఇచ్చా వాస్తవం. మీకు కావాలంటే ఫోన్ నెంబర్ కావాలని, అవును మీకు ఆ ఫోన్ నెంబర్ కావాలని తీసుకొని మాట్లాడచ్చు. విజయవాడ అయితే మెరాకిల్, అసలు మన గంట లోపల మొత్తం యాక్టివేట్ చేసి, లాస్ట్ వీక్ అదే అసలు నేను పరిశాన్ అయిపోయినా. యాక్చువల్ ఏదైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్న కొంతమంది ఇంకా జన్మకుండలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అలాగే అంటే అది ఏందో ఇక మరి వాళ్ళ వైబ్రేషన్ అలా ఉంటుంది. కానీ పోరాడి తీసుకుంటారు చాలా మంది. తీసుకోవాలి, తీసుకుంటే మీ వైబ్రేషన్ కనెక్ట్ అవుతుంది. తర్వాత అన్ని మీకు ర్యాపిడ్లో జరిగిపోతా ఉంటాయి. ఓకే, ఎస్, మంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోండి. డబ్బులతోనే సంగమ, ఈ ప్రపంచంలో డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు. రైట్, అదండి చాలా ఛాలెంజింగ్ గా చెప్తారు, మెచ్చుకోవాల్సిన విషయం యాక్చువల్ గానే. ఎందుకంటే ఇందులో ఎలాంటి అనుకున్నట్టంటే మోసం మోలి ఇట్లాంటివి ఏమీ లేవు. చాలా ట్రాన్స్పరెంట్ గా వర్క్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మన ఆఫీస్కి కూడా చాలా మంది వచ్చి ఇక్కడే కొంతమంది సొల్యూషన్స్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు రిపీటెడ్ గా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు కూడా. సో మీకు కూడా ఇలా బ్యాంక్ అకౌంట్ లో ఏదైనా ఇష్యూ ఉంది, నేను మార్చుకోవాలనుకుంటూ ఉన్నాను, డబ్బులు నిలబడడం లేదు దానిలోని అని అనుకుంటే, సో ఓవరాల్ గా ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అంటే ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా లేదు. ఒకటే నేను చేంజ్ చేసుకోవాలని అనుకుంటే ఆ ఒక్కటైనా కూడా చేంజ్ చేయడానికి ఆ రూట్ అనేది మీకు ఇచ్చేస్తారు గురుగారు. సో మీరు మాట్లాడాలి అని అనుకుంటే గురుగారు నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డీటెయిల్స్ అన్ని కూడా గోప్యంగా ఉంటాయి, మరలా చెప్తూ ఉన్నా, మాకు కూడా తెలీదు. సో అదే మార్చుకోవాలనుకున్నారు మార్చుకోండి. అండ్ 699 జన్మకుండలి రిపోర్ట్ ఇప్పుడు ఆఫర్ లో అవైలబుల్ గా ఉంది.